ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు. వృద్ధురాలు, ప్రభువు ఆశీర్వదించి దీర్ఘాయుష్ ఇచ్చినట్లు ప్రార్థిద్దాం. అలాగే రేపటి నుండి మాసము అంతం వరకు ఒక్క దినం కూడా ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యోపదేశమునకు ప్రసారమునకు సహకారం ఇచ్చిన మీ దాసురాలు తల్లి గారు ముత్యాల సంతోషమ్మ గారిని ఆశీర్వదించండి. ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు, మీ దాసురాలు ప్రతి మాసం నమ్మకంగా సేవకు సహాయకురాలుగా తన కష్టార్జితం నుండి నిలబడ్డారు. బిడ్డను ఆశీర్వదించండి. బిడ్డ ఎక్కడ నష్టపోయినారో దానిని తిరిగి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపండి. నేటి వాక్య ధ్యానం మాకందరికీ దీవెనగా మారాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయంలో చివరి 2 వచనాలు ముగిస్తే క్రొత్త అధ్యాయానికి వెళ్తాం. నేను నిన్న మీకు చెప్పాను, మరలా చెబుతున్నాను. 30వ వచనం మోస్ట్ ప్రెషియస్ వర్డ్, చాలా అద్భుతమైనటువంటి వాక్యం. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ సింగిల్ మ్యాన్ who can stand between the gaps. ఎవడైనా ఒకడు లేచి బండ సందులలో నిలుచువాడున్నాడా అని దేవుడు చూస్తున్నాడు. God is seeking for the people who can stand for God. ఇది ఈ రాత్రి సందేశం. 30 వచనం చదువుతున్నాను, చూడండి. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. 30వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను. And I sought for a man among them who should build up the wall and stand in the breach before me for the land, that I should not destroy it, but I found none. ఒక్కడును కనపడలేదు. ఇశ్రాయేలు దేశం, యూదా దేశం, ఈ 2 కూడా దేవుని యొక్క ప్రజలు. దేవుని ప్రజలను దేవుడు చూస్తున్నప్పుడు దేవుని పక్షముగా నిలిచేవాడు ఒక్కడు కూడా దేవునికి కనపడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అనే ప్రశ్న ఆయన అడిగాడు.
యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి రెండవ రాకడలో భూమి మీదకు వచ్చేటప్పుడు ఈ భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క హృదయాన్ని ఇక్కడ మీరు తెలుసుకోవాలి. అదేమిటనగా, దేశము పాడు చేయబడకుండునట్లు, దేవుడు దేశమును పాడు చేయక ఉండేటట్లుగా. బైబిల్ గ్రంథంలో మానవుని యొక్క ఆవిర్భావ ప్రారంభం ఆదికాండంలో మనం చూస్తాం. ప్రారంభంలోనే అది మొదలుకొని నేటి వరకు కూడా ఆదాము పాపము చేసినాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ వివరాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. 4వ అధ్యాయంలో వారికి సంతానం కలిగారు, కయీను, హేబెలు. 5వ అధ్యాయంలో అతని కుటుంబం విస్తరించింది. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి భూమి మీద ప్రజలు విస్తరించారు, హృదయాలు చెడిపోయాయి. 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నోవాహు యొక్క ఓడ నిర్మాణం, జలప్రళయం, కృమ్మరింపు. చూడండి, మానవుల పైన దేవుని యొక్క శిక్ష రాకుండునట్లుగా పట్టణమును, దేశమును దేవుడు పాడు చేసేకుండా ఉండేటట్లుగా ప్రాకారములను దిట్టపరచుటకు బ్రద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడైనా ఉన్నాడా, ఒక్కడైనా ఉన్నాడా అని వెతుకుచున్నాడు. God wants the people to stand between the breaches. ఆ ఖాళీలలో నిలిచేటువంటి వారు కావాలి. దేవునికి మనిషికి మధ్య చేయి ఉంచదగిన నరుడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు వెతుకుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చే వరకు కూడా ఎవరు లేకుండా పోయారు. ఈ పాఠం చాలా ప్రాముఖ్యమైన పాఠం. మనం నేర్చుకోవలసింది, మనుషులను రక్షించుటకు, మరణము నుండి మనుషులను తప్పించుటకు దేవుని పక్షముగా, మానవుల పక్షంగా నిలబడుటకు ఒక్కడైనా ఉన్నాడా? From the beginning, God is searching for a righteous person to stand on behalf of the people who sinned. ఎవరు పాపం చేశారో వారి పక్షంగా నిలిచి దేవునితో వ్యాజ్యమాడుటకు నిలిచేటువంటి వాడున్నాడా? యోబు అన్నాడు, పాప సహితుని నుండి పాపరహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు. మరియు యోబు సెలవిస్తున్నాడు, మానవుని విమోచనాక్రయ ధనం అట్లుండాల్సిందే, అది ఎన్నటికీ తీరదు. అవునండి, మనిషిని తన పాపము నుండి విమోచించుటకు ఏ మనిషికి సాధ్యం కాదు కూడా. అందుకే దేవుడు తన ప్రణాళిక చొప్పున తానే తన వాక్యమునకు శరీరమును అమర్చి ఈ లోకానికి నరావతారిగా పంపించాడు. కన్యమరియ గర్భాన ఆయనను ఉదయింపజేశాడు. దేవుడు తన యొక్క ప్రజలను తన పక్షంగా నడిపించటానికి, కాపాడటానికి, ప్రొటెక్ట్ చేయటానికి ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరిని ఎన్నిక చేసుకుంటూ వచ్చాడు. ఐగుప్తులో ప్రజలు కన్నీటిమయం అయిపోయిన సందర్భంలో ఎవరున్నారు నా పక్షంగా నిలబడేవాళ్ళు? వెతికాడు దేవుడు. మోషే దేవుడు అనుకున్న స్టాండర్డ్లో ఉన్నాడు. మోషేను దేవుడు హోరేబు పర్వతం దగ్గర పొద ద్వారా ఆకర్షించి పిలిచి నిలవబెట్టాడు. 40 సంవత్సరాలు దేవుడు మోషేని బలంగా ఇశ్రాయేలు జనాంగం కొరకు వాడుకున్నాడు. వారి నాశనములోనికి వెళ్లకుండా వారికి ఒక విమోచకుడుగా మోషేని పంపించాడు. సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు జనాంగం గడగడలాడుతున్న కాలములో దావీదును లేవనెత్తాడు. దావీదు ఆ గ్యాప్ను ఫిల్ చేశాడు. దేవుని యొక్క ప్రజలు ఈ సత్యం ఎప్పటికీ గుర్తిస్తారు. ఇవాళ 21వ శతాబ్దంలో హూ విల్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్?
గాడ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ద పీపుల్, రియల్ పీపుల్. ఆయన మనుషుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను వాడుకోవటానికి, నన్ను వాడుకోవటానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. మన యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉండాలి? ప్రజలు రక్షించబడాలి, ప్రజలు సంరక్షించబడాలి, ప్రజలు భద్రతను పొందాలి. ఈ అవగాహన ఎవరికైతే ఉన్నదో వారిని దేవుడు ఉన్నతమైన స్థానాల్లో నియమిస్తాడు. మొర్దెకై విచిత్రమైన క్యారెక్టర్ బైబిల్లో. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు పినతండ్రి కుమారుడైన మొర్దెకై అహష్వేరోషు రాజ్యంలో యూదులను చంపటానికి హామాను వేసినటువంటి కుట్రకు ఆగ్రహోదగ్రుడై లేచి నిలిచి బూడిద రాసుకొని గోనెపట్ట కట్టుకొని రాజమార్గంలో నిలబడ్డాడు. ఒక ఛాలెంజ్ ఇచ్చాడు అక్కడ ఎస్తేరుకి. ఈ సమయమందు నీవు మౌనముగా ఉన్న ఎడల ఇశ్రాయేలీయులకు వేరొక దిక్కు నుండి సహాయము వచ్చును గాని నీవును నీ ఇంటి వారి నశిస్తారన్నాడు. దిస్ ఈజ్ ద రైట్ టైం టు రియాక్ట్. అర్థమవుతుందా? కనుక ఎస్తేరును ఆ సమయంలో సవాలు చేశాడు మొర్దెకై. ఎస్తేరు నిలబడింది. అక్కడ ప్రకారాలు దిట్టపరచబడ్డాయి, ప్రాణాలు కాపాడబడ్డాయి. దానియేలు నిలబడ్డాడు, జ్ఞానుల ప్రాణాలు దక్కాయి. మోషే నిలబడ్డాడు, ఇశ్రాయేలీయుల ప్రాణాలు దక్కాయి. దావీదు నిలబడ్డాడు, ఇశ్రాయేలు సైన్యము ప్రాణాలు దక్కాయి. సహోదరుడా, సహోదరి, భారతదేశం 128 కోట్ల జనాభా కలిగిన దేశం. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీస్. ఒక దినములో 73,000కు చిల్లర పుడుతుంటే 29,000 మంది వరకు చనిపోతుంటే 400 మంది దేశాన్ని విడుదలేస్తుంటే 46,000 మంది జనాభా ఒక్క రోజులో పెరుగుతున్నారు దేశంలో. అంతటి విస్ఫోటనాత్మకమైనటువంటి జనాభా కలిగిన ఈ దేశం రక్షించబడుటకు లెస్ దాన్ 2%, లెస్ దాన్ 1% పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు 1 కంటే తక్కువ శాతం. కొన్ని రాష్ట్రాల్లో నేను స్టాటిస్టిక్స్ చదువుతుంటే ఆశ్చర్యం అనిపించింది. కొన్ని యూనియన్ టెరిటరీస్లో 1000 మందికి కూడా జనము లేనటువంటి, క్రైస్తవులు లేనటువంటిది కనిపించింది. ఈ ప్రజలను ప్రభువు కొరకు సంపాదించే నిమిత్తం, రక్షణలోనికి నడిపించే నిమిత్తం, ప్రజల మీద దైవ ఉగ్రత పడకుండా నిమిత్తం, సువార్తకు విధేయులగుట వలన ఉగ్రత నుండి తప్పించుకునే నిమిత్తం వారి పక్షంగా ఎవరు నిలుస్తారు? దేవుడు అది కోరుతున్నాడు. కనుక ఒక్క మాట యోనా గ్రంథానికి వెళదాం. యోనా భక్తుడు 120,000 మంది ప్రజలు ఉన్నటువంటి అన్య దేశం నినివే పట్టణం, అష్షూరు సంబంధిత పట్టణం, అష్షూరియుల దేశం. అది 120,000 మంది ప్రజల కొరకు దేవుడు విచారించినట్లుగా రాసింది. 120 కోట్ల మంది ప్రజల కొరకు దేవుడు విచారించట. 120,000 మంది ప్రజల కొరకు విచారించి యోనాకు సొరచెట్టు చేత బుద్ధి చెప్పినటువంటి దేవుడు 1,30,00,000 ప్రజల గురించి ఆలోచించట. దేవుడు అంతరంగం నిత్యము అడుగుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అవేమిటంటే ఇట్లాంటివే. బండ సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఎవడైనా కనబడటం లేదు. హూ ఆర్ అపాయింటెడ్ బై గాడ్, దే ఆర్ డైవర్టెడ్. ఎవరు దేవుని చేత నిర్ణయించబడి లేవీయులుగా ఉండి, యాజకులుగా ఉండి, ప్రధాన యాజకులుగా ఉండవలసిన వారై ఉన్నారో, దే వర్ ఆల్రెడీ డైవర్టెడ్. వారు ప్రక్క మార్గం పట్టారు. వేర్ ఈస్ ద చాయిస్ ఫర్ గాడ్? ఎక్కడున్నది దేవునికి అవకాశం? ఎక్కడున్నది? ఆయన ఎదుగుతున్నాడు. సహోదరుడా, సహోదరి,
దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఎవ్వరూ నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన బిడ్డలను ఆయన ఏర్పరచుకొని సువార్త ప్రకటించమని చెబుతూ అన్నాడు, గొర్రె పిల్లలను తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని అన్నాడు. కనుక తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు సువార్త పట్టుకుని వెళితే ఏం చేస్తాయి? చీల్చేస్తాయి. చీల్చబడుటకు సిద్ధపడిన గొర్రె పిల్లలు వెళుతున్నాయి. కనుక ఇవాంజలిజంలో ప్రజల రక్షణార్థం సువార్తను ప్రకటిస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మాదిరి. ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు ఇశ్రాయేలీయుల మధ్యకు ఇశ్రాయేలు గోత్రాలలో ఒకటైన యూదా గోత్రంలో దావీదు వంశములో పుట్టి వారు ఎదురు చూస్తున్న స్థలంలో, వారు ఎదురు చూస్తున్న సమయంలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువుని వారే సిలువకు అప్పగించారు. అయినా దేవుడు వారిని కనికరించాడు. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపాడు. ఆయన సిలువ మీదకు వెళ్ళి మానవ జాతి అంతటికి రక్షణను తీసుకొని వచ్చాడు. కనుక మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ పాపుల పట్ల విస్తరించింది. దేవుడు ఎవరిని నాశనం చేయుటకు ఆయన సంకల్పించిన వాడు కాడు. అగ్నిగుండము పడద్రోయబడిన దేవదూతల కొరకు మాత్రమే నిర్ణయించబడింది తప్ప మనుషుల కొరకు నిర్ణయించబడినది కానే కాదనే సత్యము మొదట మనము అందరం తెలుసుకోవాలి. అగ్నిగుండం ఫాలెన్ ఏంజల్స్ కొరకు ప్రిపేర్ చేయబడుతోంది. దానిలో మనుషులు ఎందుకు పాలు పొందుతున్నారంటే సువార్తను నమ్మని వారు దానిలో పాలు పొందాల్సి వస్తుంది. కనుక వచనం చూడండి, ఎంత విచారిస్తున్నాడు దేవుడు, ఒక్కడు కనబడటం లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నా నామము నిమిత్తము ఎవడు పోవును అనే ప్రశ్నకు యెషయా అన్నాడు, నేనున్నాను, నన్ను పంపు అంటే దేవుడు వెంటనే రియాక్ట్ అయ్యాడు, యు గో, నువ్వు వెళ్ళు. గాడ్ ఈజ్ హ్యాపీ అబౌట్ ఐజయా. అర్థమవుతుందా? నేనున్నాను ప్రభు అనగానే నువ్వు నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నీ రిలీజియస్ స్టాండర్డ్స్ ఏమిటి, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం కండిషన్స్ ఏంటి, ఏమీ అడగలేదండి. నేను వెళ్తాను అని అంటే వెళ్ళమన్నాడు. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద రియల్ పీపుల్ లైక్ డేవిడ్, లైక్ జోసెఫ్, లైక్ మోసెస్, లైక్ డానియల్. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయారు. దానియేలు వారి కాలంలో పనిచేశాడు, వెళ్ళారు. మోషే ఆయన కాలంలో పనిచేశాడు, వెళ్ళాడు. దావీదు ఆయన కాలంలో పనిచేసి వెళ్ళాడు. నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు. గాడ్ ఈజ్ సీకింగ్. ఆర్ యు రెడీ? సహోదరుడా, సహోదరి, దేవుని ఉగ్రత మనుషుల మీదకు రాకుండానట్లుగా ఆధ్యాత్మిక ప్రాకారములు పటిష్టం చేయుటకు God is not seeking for the religious people. God is seeking for the transformed people. దేవుడు ఎన్నడూ మతపరమైన నాయకుల కొరకు ఎన్నడూ దేవుడు ఎదురు చూడలేదు. మార్పు నొందిన నాయకుల కొరకు దేవుడు చూచాడు. దేవుడు సౌలు కొరకు ఎదురు చూడలేదు. దేవుడు దావీదు కొరకు ఎదురు చూచాడు. మనుషులు సౌలు కొరకు ఎదురు చూచారు పై రూపం, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు, దావీదుని తీసుకున్నాడు. కనుక మనం ప్రతి ఒక్కరం కూడాను గుర్తించాలి, ఈ గ్యాప్స్ ఫిల్ చేయటానికి, మనుషులు రక్షించబడటానికి 1900 పైగా జాతులు భారతదేశంలో ఉన్నాయి. ఇంకా అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు తెలియదు. అనేకమైన భాషల్లో బైబిల్ లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా తన భుజస్కంధాల పైన దేవుని యొక్క సువార్త భారం ఉన్నదని గుర్తెరిగి దేవుని కొరకు నిలబడటం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం ప్రభు కొరకు నిలబడతామో ప్రభువు సమర్థుడు, తన కార్యాలు ప్రారంభిస్తాడు. కావున నేను 31 వచనం ఆఖరి వచనం, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, ఒక్కడు కూడా లేచి నిలబడేవాడు లేడు గనుక నేను వారి మీద నా ఉగ్రత కుమ్మరిస్తాను. ఎందుకంటే యెరూషలేము దేశములో యాజకులు పాడయ్యారు, ప్రధాన యాజకులు పాడయ్యారు, అధికారులు పాడయ్యారు, పెద్దలు పాడైపోయారు, కుటుంబ నాయకులైనటువంటి యజమానులు పాడయ్యారు, పురుషులు పాడైపోయారు, స్త్రీలు పాడైపోయారు.
దేవుడు దేశమునకు విరోధి అయిపోయాడు. అక్కడ ఒక్క దైవజనుడు కూడా లేకపోయాడు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద కంట్రీ జెరూసలేం. యెరూషలేము పట్టణం, యూదా దేశం దౌర్భాగ్యం ఏంటంటే దేర్ ఈజ్ నో వన్ మిషనరీ స్టాండ్స్ ఫర్ దెమ్. దేర్ ఈజ్ నో వన్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రాపర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ ఫర్ ద గాడ్ అండ్ స్టాండ్స్ ఫర్ ద పీపుల్. అందువలన నా క్రోధం నేను కుమ్మరించేస్తున్నానన్నాడు. కనుక ఒక్క మనిషి ఉన్నా దేవుడు ఆపేవాడే. అబ్రహాము లోతును గుర్చి బేరమాడినప్పుడు 6 సార్లు ప్రార్థన చేశాడు. దేవా 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే పట్టణాన్ని నాశనం చేయను. 10 మంది ఉన్నా నాశనం చేయనయ్యా. యెరూషలేం విషయంలోకి వచ్చేటప్పటికి 10 మంది కాదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ మ్యాన్. ఒక్క మనిషి ఉన్నా చాలు, యెరూషలేమును నేను కాపాడేస్తానన్నాడు. ఒక్క మనిషి కూడా కనపడలేదు. దట్ ఈస్ ద సాడ్నెస్ ఆఫ్ ద కంట్రీ. సోదరుడా, సోదరి, దేశం మీద ఉగ్రత కృమ్మరిస్తున్నాను. ఎందుకంటే ఒక్కడు కూడా ఇక్కడ దేవుని సమ్మతి లేడు. అబ్రహాము అబీమెలకుతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ దేశములో దేవుని భయం లేదు బొత్తిగా, అందుకే నేను భయపడి నీతో అబద్ధం ఆడాను అన్నాడు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద కంట్రీ. ఆ దేశం యొక్క పరిస్థితి ఆ దినానంత దౌర్భాగ్యంగా ఉంది. లోతును బయటకు తెచ్చిన తర్వాత సొదొమ గొమొర్రాలలో ఒక్క నీతిమంతుడు మిగలలేదు. అందుకే అగ్ని గంధకాలతో కాల్చి పారేశాడు. నోవహు ఓడలోనికి వచ్చిన తర్వాత భూమి మీద ఒక్క నీతిమంతుడు కూడా మిగలలేదు. దేవుడు జలప్రళయాన్ని పంపి నాశనం చేశాడు. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద గ్రేస్. ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడు ఉపేక్షిస్తున్నాడు. మనుషులందరూ మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన రాకడ ఆలస్యమైందని అనేకులు అనుకుంటున్నట్లు కదా, ఆలస్యం కాలేదు. కానీ మనందరి యొక్క రక్షణ కొరకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక్క దినం వలె ఉన్నాయి. ఒక్క దినం 1000 సంవత్సరాల్లో ఉందన్నాడు. పేతురు గారు రోషం కలిగి మాట్లాడాడు ఆ రోజున. కనుక ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ఇవాంజలిజం. It is not the time to build the churches. It is the time for evangelism. ఇది సువార్తీకరణ కొరకైన సమయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పించి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహిస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇంకా 7 సంవత్సరాలకు యెరూషలేము మీద బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఈ విధమైన దాడి చేయబోతున్నాడని తెలిపిన దేవుడు యెహెజ్కేలు ద్వారా తెలుపుతున్న దేవుడు అదే సమయంలో ఇర్మియా ద్వారా సిద్కియాకు తెలియచేశాడు. దేశం నాశనం కాబోతోంది. యూ నీడ్ టు స్టాండ్ ఫర్ గాడ్ అండ్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. ఇర్మియా కూడా ఐగుప్తుకు చెరకు వెళ్ళిపోయిన తరువాత అప్పుడు బబులోను చక్రవర్తి యెరూషలేము మీద అటాక్ చేసి సిద్కియా కండ్లు పీకేసి కుమారులను చంపేసి కుమార్తెను చెరిపేసి అందరిని చెరకు తీసుకెళ్ళిపోయాడు. గాడ్ హ్యాస్ గివెన్ దమ్ ద 7 years ఆఫ్ టైమ్ ఆఫ్టర్ గివెన్ దిస్ ప్రాఫెసీ. ఈ ప్రవచనం ఇచ్చిన 7 సంవత్సరాలు దేవుడు ఎదురు చూచాడు. God declared the judgment before the 7 years. 7 సంవత్సరాలకు ముందే చెప్పాడు, ఇదిగో యెరూషలేము ఇలా పాడైపోతుంది, ఒక్కడన్నా ఉన్నాడని నేను ఎదుగుతున్నాను, ఒక్కడు నాకు కనపడలేదన్నప్పుడు కూడా ఇదిగో నేనున్నాను ప్రభు అని ఒక్కడు లేచి నిలబడలేకపోయాడు. అదండి విచారకరమైన విషయం. కనుక మన దేశంలో ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్స్ వస్తారు, ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు, ఎంతమంది క్రికెటర్స్ లేస్తారు, ఎంతమంది పాలిటీషియన్స్ వస్తారు, ఎంతమంది అడ్వకేట్స్ వస్తారు, ఎంతమంది డాక్టర్స్ వస్తారు, ఎంతమంది సైంటిస్ట్స్ వస్తారు అని దేవుడు ఎదురు చూడటం లేదు. ఎంతమంది సువార్తికులు వస్తారు దేవుడు చూస్తుంది. అది 46,000 మంది భారతదేశ జనాభాకి ప్రతిదినం చేరిపోతుంటే వారి రక్షణార్థం
ఒక 10 సంఖ్యలో కూడా సువార్థికులు పుట్టుకు రావటం లేదు. ఉన్నవాళ్ళు కంఫర్టబుల్ జోన్స్లో ఉండిపోతున్నారు. అన్రీచ్డ్ ఏరియాస్లో ఎవరు పోలేని స్థితిలో ఉన్నారు. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఎవాంజలిజం. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో జనులు నశించకుండా యేసు తన స్వరక్తాన్ని సిలువలో ధారపోశారు. చాలామంది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మటం లేదు. ఎందుకంటే వారికి అర్థం కావటం లేదు. వారు ప్రభువుని అంగీకరిస్తే వారికి అర్థం అవుతుంది. యేసుక్రీస్తును తృణీకరించిన వారికి సువార్త అర్థం కాదు. ఆయన ప్రణాళికలో లేని వారికి సువార్త అర్థం కాదు. కనుక చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా తెలుసుకోలేకపోతున్నారు. లేక అనేక దేవుళ్ళలో ఒక్కనిగానే మిగిలిపోతున్నారు. ఆయనే నిజదేవుడు, ఆయనే సజీవుడైన దేవుడు, నిత్యమైనటువంటి దేవుడు, నిత్యమైనటువంటి తండ్రి, సజీవుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు అనే అవగాహనకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే ఒక మానవుడు రాగలుగుతాడు. బైబిల్ చదివేస్తే రాడు. బైబిల్ చదివేస్తే యేసుక్రీస్తు దేవుడు అని అర్థమైపోద్దా అని అంటే, అవిశ్వాసికి బైబిల్ చదివేస్తే యేసుక్రీస్తు దేవుడు అని అర్థం కాదు, కానీ దేవుడు కాడనే అంశాలు ఎత్తుకుంటాడు. వన్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వన్ మస్ట్ బి బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ద్వారా పుట్టిన వారికే తప్ప, ఆత్మ ద్వారా రూపాంతరపరచబడిన వారికే తప్ప బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యములో యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మార్గం అనే మాట అర్థం కాదు. నేను ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, దేవుని ప్రణాళిక వ్యక్తపరచబడుతోంది. సువార్త విని యేసును అంగీకరించి అగ్నిగుండము నుండి, పాపము నుండి విమోచించబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహాయం చేసిన కుటుంబం శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు పడమర వీధి నుండి సహకరించారు. వీరి కుటుంబ సభ్యులను ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. అనుదినము ఎపిసోడ్ సహకారి కావాలి, దయచేసి ముందుకు రండి. యేసే పరిష్కారం మిషన్స్ కొరకు సిద్ధపడుతోంది. ఈ పరిచర్య కొరకు ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సంతోషమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. రేపటి నుండి సహకారులను పంపండి. ప్రత్యేకంగా ప్రభు ఈ రాత్రి మా ప్రేక్షకులలో ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని రక్షించండి ప్రభు. మా దేశంలో ప్రతి స్థలమున మీ వాక్యము గలిగిన సేవకులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము. ప్రత్యేకంగా ప్రభు విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విద్యా సమయంలో మీ కృపను వారికి ఇవ్వండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. సుఖప్రసూతినివ్వండి ప్రభు. తల్లి బిడ్డలను ఆశీర్వదించండి. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ వృత్తిని వారికి దయచేయండి. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులకు ప్రభు మేలు చేసే అధికారులను ఆయన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ రాత్రికాల సమయంలో ప్రాముఖ్యంగా ప్రతి అవిశ్వాసి మీ సువార్త ద్వారా రక్షించబడే కృపనిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.